బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అధికారం ఉందన్న మతంతో అన్నమయ్య జిల్లా రాయచోటిలో రెచ్చిపోయారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అనుచరులు. దశరథ రామిరెడ్డితో పాటు పలువురు వైఎస్ఆర్సీపీ నేతలపై మంత్రి అనుచరులు విచక్షణ రహితంగా దాడి చేశారు. కత్తులు, రాడ్లతో దశరథ రామిరెడ్డిపై తీవ్రంగా దాడి చేశారు టీడీపీ గూండాలు. పచ్చమూకల దాడిలో తీవ్రంగా గాయపడ్డ వైఎస్ఆర్సీపీ నేత పరిస్థితి ఇప్పుడు విషమంగా ఉంది. హైకోర్టు స్టే ఉన్న స్థల వివాదంలో మంత్రి అనుచరుల జోక్యం చేసుకుని సెటిల్మెంట్ కు దిగారు మంత్రి అనుచరులు. ఈ వివాదంలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నేత పరిస్థితి విషమంగా ఉంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ దాడికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు కడప నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్ ద్వారా జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, చెప్పండి. గ్రేసీ, ఒక దారుణమైనటువంటి సంఘటన అయితే జరిగింది. రాయచోట్లో మంత్రి అనుచరులు, రాంప్రసాద్ రెడ్డి అనుచరులు నిన్న రాత్రి నుంచి కూడా ఒక హైకోర్టు స్టే ఉన్నటువంటి స్థలంలోకి వీళ్ళు ఎంటర్ అయ్యి మేము సెటిల్మెంట్ చేస్తామని చెప్పేసి హంగామా సృష్టిస్తున్న పరిస్థితి. జేసీబీని తీసుకెళ్లి ఆ స్థలాన్ని గుంతలు తవ్వటం కానీ ఇతర వర్క్స్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎవరైతే స్టే తెచ్చుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దశరథ రామిరెడ్డి, ఆయన సంబంధించినటువంటి వ్యక్తులు ఈ రోజు అడగడానికి వెళ్తే ఆయన మీద కత్తులు, అదేవిధంగా కొడవళ్లతో విపరీతంగా దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆయన ఆ పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉంది. ఎందుకంటే 108 రావడానికి కూడా వాళ్ళు రానివ్వకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. చాలాసేపు అక్కడే ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. మొత్తమే తీవ్రమైనటువంటి ఒంటి నిండా కూడా ఏదైతే కొడవళ్లతో, కత్తులతో దాడి చేసినటువంటి గాయాలన్నీ కూడా తీవ్ర అపస్మారక స్థితిలోకి దశరథ రామిరెడ్డి వెళ్ళాడు. దాదాపుగా ఆయన పరిస్థితి తీవ్ర విషమంగా ఉందనేది చెప్పచ్చు. అతనితో పాటు పక్కన ఉన్నటువంటి ఆయన అనుచరులు కూడా తీవ్రమైన గాయాలయ్యని సమాచారం. మొత్తం మీద అయితే అసలు వీళ్ళకి ఏమాత్రం సంబంధం లేనటువంటి ఒక స్థల వివాదంలోకి మంత్రి అనుచరులు ఎంటర్ అక్కడి నుంచి తీవ్రమైన దాడికి దిగి కత్తులు, కొడవళ్లతో హత్యాయత్నం చేసినటువంటి పరిస్థితి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు రాయచోట్ల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దశరథ రామిరెడ్డిని ఆసుపత్రికి అయితే తరలించారు. ఆయన పరిస్థితి తీవ్రంగా విషమంగా ఉందనేది అయితే మనకి ప్రస్తుతం సమాచారం అందుతుంది. ఇంకా మరికొంత సమాచారం రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. తీవ్రమైనటువంటి గాయాలతో ఆయన అయితే ఆసుపత్రిలో జాయిన్ అయినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే శ్రీనివాస్, ఇప్పటికే అది హైకోర్టు స్టే ఉన్న ల్యాండ్. మరి ఈ వివాదంలో ఈ మంత్రి అనుచరులు జోక్యం చేసుకోవడమే తప్పు అంటే కత్తులు, రాడ్లు, కర్రలతో దాడి చేసి 108 ని కూడా రానియకుండా ఎందుకు ఇంత అన్యాయానికి పాల్పడ్డం? అడిగే వాళ్ళు లేరనా, లేక అసలు పోలీస్ కంప్లైంట్ ఏమైనా నమోదు చేశారా? అధికార బలంతో తమల్ని ఎవరు ఏమీ చేయలేరన్నటువంటి ఒక దర్పంతో ఈ విధంగా చేస్తున్న పరిస్థితి ఉంది. దాదాపుగా రాయచోటి పట్టణంలో ఉన్నటువంటి దాదాపు చాలా స్థలాలను ఈ విధంగానే బెదిరింపులకు దిగి దాడులు చేసి కబ్జా చేశారనేటువంటి ఆరోపణలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. దీనికి తగ్గట్టుగా ఈ రోజు అసలు వాళ్ళకి ఎటువంటి సంబంధం లేనటువంటి హైకోర్టు స్టే ఉన్నటువంటి స్థలంలోకి వాళ్ళు ఎంటర్ అయిన సెటిల్మెంట్ చేస్తామని చెప్పేసి అవతల పార్టీ వాళ్ళకి వైపుగా వెళ్లి అక్కడ పనులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ప్రశ్నించినందుకు ఈ రోజు కత్తులు, అదేవిధంగా కొడవళ్లతో దాడి చేసి ఆయన మీద అత్యాచారం చేసిన పరిస్థితి చాలా అపస్మారక స్థితిలో ఉన్నారు. చాలా విషమంగా ఆయన పరిస్థితి ఉందనేది అయితే చెప్తున్న నేపథ్యం అయితే మొత్తం అక్కడ జరుగుతుంది. అంటే వాస్తవంగా అధికార బలం ఒక్కటే, అధికారం ఉందనేటువంటి ఒక దర్పంతోనే ఈ విధంగా దాడులు, సెటిల్మెంట్లు చేస్తూ ఈ విధంగా అత్యాచారాలు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల మీద కూడా ఇటువంటి దాడులు తీవ్రంగా అవుతున్నాయి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి మీదనే ఈ విధంగా అత్యాచారం చేయడం కూడా తీవ్ర ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గ్రేసీ, అంటే శ్రీనివాస్, ఎగ్జాక్ట్ గా దాడి ఏ టైంలో జరిగింది? నిన్న రాత్రి అంతేనా? నిన్న సాయంత్రం రాత్రి నుంచి కూడా జేసీబీలు, ఈ గుంపు అంతా ఎవరైతే మంత్రి అనుచరులు ఉన్నారో వీళ్ళందరూ కూడా నిన్న సాయంత్రం నుంచి ఆ స్థలంలోకి ఎంటర్ అయ్యారు. ఆ స్థలంలోకి ఎంటర్ అయిన తర్వాత జేసీబీలు తీసుకొచ్చి ఆ స్థలంలో వర్క్ చేయడం మొదలు పెట్టారు. గుంతలు తవ్వటం కానీ, అంటే బేస్మెంట్ కోసం ఇవన్నీ పనులు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈయన తన మనుషులను కూడా తీసుకొని ఈ రోజు విషయం తెలుసుకున్నటువంటి దశరథ రామిరెడ్డి, ఇది హైకోర్టు స్టే ఉన్నటువంటి స్థలం, మీరు ఏ విధంగా ఎంటర్ అవుతారు స్థలంలోకి అని చెప్పేసి చెప్పినప్పటికీ అక్కడ వివాదాన్ని వాళ్ళు కావాలనే, అంటే దేనికైనా సిద్ధం అనేటువంటి ఉద్దేశంతోనే వాళ్ళు ఖర్చులు, అదేవిధంగా కొడవళ్ళు వీటన్నిటిని తీసుకుని ముందుగానే గుంపులుగా 100 మంది అక్కడ పోగయ్యారనేది ఒక సమాచారం అందుతుంది. వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో దాడి చేసి ఎవరైతే రెండోసారి ఆ స్థలంలోకి రాకుండా ఉండటం కోసం అని చెప్పేసి ఆయన దశరథ రామిరెడ్డి ఆయన వెంట వచ్చిన వాళ్ళ మీద పూర్తి స్థాయిలో దాడి చేసి కత్తులతో నరికినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అత్యాచారం చేసి 108 కూడా రానివ్వకుండా అడ్డుకున్నారు చాలాసేపు. ఆ
ఆ తర్వాత వాళ్ళు ఎవరైతే దశరథ రామరెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులు ఆయన్ని ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే శ్రీనివాస్, కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వికృత పాలన చేస్తోంది, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నేతలపై అనేక దాడులు చేసినా కూడా పోలీసులు కేవలం ప్రేక్షక పాత్ర మాత్రమే వహించారు. మరి ఇప్పుడు దశరథ రామిరెడ్డిపై ఈ దాడిలో నిందితులను పోలీసులు ఇప్పటికే గుర్తించారు. ఎందుకంటే ఇది మామూలు దాడి కాదు, ఇప్పటికే ఆయన పరిస్థితి చాలా విషమంగా ఉంది. దీంట్లో పోలీసుల పాత్ర చాలా ఉంది అనేది అయితే స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే నిన్న సాయంత్రం నుంచి కూడా అక్కడ వివాదం జరుగుతుంది. దాదాపుగా 100 మందికి పైగా మంత్రి అనుచరులు అక్కడ ఆ స్థలంలో, వివాదాస్పద స్థలంలో ఉన్నారు. కోర్టు స్టే ఇచ్చినటువంటి స్థలం దగ్గరికి వెళ్లి అక్కడ హంగామా చేస్తున్నారు. జేసీబీలో ఇవన్నీ పెట్టి కూడా ఏదైతే పనులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. ఈ నేపథ్యంలో పోలీసులు ముందుగానే సమాచారం అందుకుని ఇక్కడ గొడవ అయ్యేటట్టుంది, మరి ఇక్కడ సెక్యూరిటీ పెట్టాల్సిన అవసరం ఉందనేది అయితే చేయాలి. కానీ సెక్యూరిటీ కల్పించి పోలీసులు అక్కడ ఉంటే ఈ గుంపును పక్కకి పంపించడం కానీ, లేదంటే ఈ హత్యాయత్నం జరిగేటువంటి పరిస్థితే కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దశరథ రామరెడ్డికి హత్యాయత్నం జరిగేటువంటి పరిస్థితి ఉండేది కాదు. అంటే పోలీసులు కూడా ఈ విషయంలో చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితుల్లోనే ఈ హత్యాయత్నం జరిగినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎంత అరాచకం శ్రీనివాస్! ఇంకా సెక్యూరిటీ పెట్టాల్సిన పోలీసులు కళ్ళు మూసుకొని చూసి చూడనట్టు వెళ్లిపోయారు. ఇప్పుడు ఈ దశరథ రామరెడ్డిపై చేసిన దాడిలో అసలు ఏ ఆయుధాలు యూజ్ చేశారు? మనకి ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారము ఏదైతే దశరథ రామిరెడ్డి ఒంటి మీద ఉన్నట్టు గాయాలను చూసినట్లయితే వేట కొడవళ్ళు, అదేవిధంగా కత్తులతో, రాడ్లతో దాడి చేశారనేది మనకు ప్రాథమికంగా సమాచారం అందుతుంది. ఎక్కడ పడితే అక్కడ విచక్షణ రహితంగా నరికినటువంటి పరిస్థితి ఉంది వేట కొడవలతో అనేది స్పష్టంగా అనిపిస్తుంది. పక్కన అనుచరులకు కూడా సేమ్ ఇదే విధంగా ఏదో కత్తి ఘాట్లు కానీ కొడవల ఘాట్లు కానీ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చికిత్స పొందుతున్న నేపథ్యము ఈయన ఎవరైతే దశరథ రామిరెడ్డి ఉన్నాడో ఆయన అపస్మారక స్థితికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. వైద్యులు అయితే వైద్యం చేస్తున్న నేపథ్యం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. తీవ్రంగా గాయాలతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.